అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సీజన్ మధ్యలోనే సాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. కొత్తపేట నియోజకవర్గంలోని బిల్లకూరు గ్రామం వద్ద పంట కాలంలో నీరు లేక రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కాలువలో బైక్ నడిపి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 14,700 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నామని చెబుతున్నప్పటికీ పంట కాలువలోకి చుక్క నీరు కూడా చేరడం లేదని ఆరోపించారు. కాలువల మరమ్మతులు, పుడికితీత పనులు కైతలకి పరిమితమయ్యాయని, రైతులు అప్పులు చేసి సాగుకు సిద్ధమైనా కనీసం సాగునీరు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి, ఎమ్మెల్యేలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మరి బెల్లకూరు గ్రామం దగ్గర ఉన్నటువంటి డ్యామ్ కాలువ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులంతా ఉన్నారో మరి వీరందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో కూడా మాకు నీరు అందట్లేదు, మరి మా పొలాలకి నీరు ఇప్పించండి మహాప్రభు అని చెప్పి వారు ఎండ్రిన్ సీసాలతో మరి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. మరి వారందరూ కూడా మరి చెప్పడం జరిగింది. ఆ రకంగా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేవలం అధికార పార్టీ ఉన్నటువంటి నాయకులు కానీ లేదా ఉన్నటువంటి నిన్నగాక మొన్న స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఇతర అధికారులు వచ్చి 2 రోజుల్లో చేస్తాం 3 రోజుల్లో చేస్తాం అని చెప్పి ఏదో ఒక మిషన్ పెట్టి హడావుడి చేసి వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా మరి ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరి రైతులకి వాళ్ళు నీరిచ్చే పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం లేదని సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, సుమారు 89 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి మరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైతే ప్రతి సీజన్లో కూడా సుమారు 11 లక్షల క్యూసెక్లు నీరు మామూలుగా రిలీజ్ చేస్తారు. కానీ ఈరోజు పరిస్థితిలో 14,700 క్యూసెక్లు సుమారు నీరు కాలువల్లోకి మరి విడుదల చేస్తూ ఉన్నారు.